ఓం శాంతి. దేవి సరస్వతి యొక్క సాంస్కృతిక పౌరాణిక ఆధ్యాత్మిక విశ్లేషణ. భారతీయ సంస్కృతిలో దేవి సరస్వతి యొక్క స్థానం అత్యంత గౌరవప్రదమైనటువంటిది, అగ్రగణ్యమైనటువంటిది. సుర అసురులు, యోగీలు, భోగీలు, ప్రవృత్తి నివృత్తి కలిగిన వారు, రాజులు, ప్రజలు, సిద్ధ పురుషులు, యోధ పురుషులు, సమస్త మానవ కులం దేవి సరస్వతి యొక్క అర్చన, ఆరాధన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వారి ద్వారా సకల సిద్ధులు ప్రాప్తించాలి అనే ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రాచీన కాలంలోని గురుకులాల నుండి నేటి వర్తమాన సమయం విద్యాలయాల వరకు విద్యాధ్యయనం ప్రారంభించే ముందు సరస్వతి యొక్క వందన చేస్తారు. ప్రతి ఒక్క విద్యాలయ ప్రాంగణంలో లేదా ఆ విద్యాలయం యొక్క కేంద్ర స్థానంలో దేవి సరస్వతి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపితం చేస్తారు. భారతీయ ఋషులు, మునులు దేవి సరస్వతిని విద్యాదేవి, బుద్ధిదేవి, జ్ఞానం యొక్క అధిష్టాత్రి అని భావించారు. అంతేకాకుండా ఈ దేవి దేవ పదవిని ప్రాప్తింప చేయిస్తారు, సర్వ మనోకోరికల్ని పూర్తి చేస్తారు అనేటటువంటి నమ్మకంతో సరస్వతీదేవి యొక్క వందన చేస్తారు. హంసవాహిని, ముత్యాల హారాన్ని ధరించిన మాతా సరస్వతి చంద్రుని సమానంగా, కమలము సమానంగా ఉజ్వల వర్ణము కలిగి వాణి స్వరూప, వారి యొక్క మధురమైన ముస్కాన్ చిరునవ్వుతో అలంకరింపబడి, మస్తకం చంద్రరేఖతో అలంకరింపబడి ఉన్నటువంటి మాతా సరస్వతి వారి యొక్క వరదాని హస్తాలలో వీణను కలిగి అమృత కలశం, గ్రంథాలతో అలంకరింపబడినటువంటి మాతా సరస్వతి సర్వ కోరికలను, సిద్ధులను ప్రాప్తింప చేయించేటువంటి వారు. భారతీయ ధర్మశాస్త్రాలలో ఏమని చెప్తూ ఉంటారంటే, భగవతి సరస్వతి యొక్క కృపతో మూఢత్వం నాశనమయ్యి సద్బుద్ధి, సద్విద్య, వికాసము, సజ్ఞానము ప్రాప్తిస్తుంది అని. విద్యాబుద్ధిని ప్రాప్తి చేసుకోవటానికి సాధన చేసేటటువంటి సాధకులు మాతా సరస్వతి యొక్క స్తుతి చేస్తూ ఉంటారు. స్ఫటికమణులతో తయారు చేయబడినటువంటి అక్షమాలను ధరించి శ్వేతకమలము, గ్రంథముతో అలంకరింపబడినటువంటి మాతా సరస్వతి, వాగ్దేవి సరస్వతి మాపై పరమ ప్రసన్నులై మాకు సుఖాన్ని ఇవ్వాలని, మా నోటిలో నివసించాలి అని ప్రార్థన కూడా చేస్తూ ఉంటారు. మునులు, ఋషులు వారి యొక్క అర్చన చేస్తూ సరస్వతీదేవి మాపై ప్రసన్నం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. శరత్ ఋతువులో ఉత్పన్నమైనటువంటి కమల సమానంగా అన్ని మనోకోరికలను పూర్తి చేసేటటువంటి దేవి శారద సర్వసంపత్తులతో పాటు మా ముఖములో, మా నోట్లో సదా నివసించాలి అని కోరుకుంటూ ఉంటారు. అటువంటి అధిష్టాత్రి దేవి సరస్వతికి ప్రణామం చేస్తూ వారి యొక్క కృపతో మనుషులు దేవతలుగా అవుతారు. ఇటువంటి సరస్వతీదేవికి నిత్య నమస్కారం, భద్రకాళీ దేవికి నమస్కారం, వేదాంతాలు, వేదాంగాలు, విద్యాజననికి ప్రణామము. హే మహాభాగ్యవతి, జ్ఞానస్వరూప, కమల సమానమైనటువంటి విశాలాక్షి, జ్ఞానదాత్రి సరస్వతి మాకు విద్యను ప్రదానం చేయండి అని నమస్కారం చేస్తూ ఉంటారు. దేవి భాగవత పురాణం అనుసారంగా దేవి సరస్వతి యొక్క ఉద్భవం శ్రీకృష్ణుని యొక్క నాలుక అగ్రభాగం నుండి జరిగింది అని అంటూ ఉంటారు. ఈ పౌరాణిక కథ యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని విశ్లేషిస్తూ జ్ఞానసాగరుడు, పరంపిత పరమాత్ముడు, నిరాకార శివుడు ఏమని తెలియచేస్తున్నారు అంటే, సత్యుగంలో ఏ ఆత్మ అయితే శ్రీకృష్ణునిలాగా అయిందో ఆ ఆత్మ జన్మ పునర్జన్మలు తీసుకుంటూ కలియుగ అంతిమము, సత్యుగం యొక్క ఆది, వర్తమాన పురుషోత్తమ కళ్యాణకారి సంగమయుగంలో ప్రజాపిత బ్రహ్మగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ సృష్టి రచయిత. వారి ముఖకమలం అనగా వారి యొక్క నాలుక ద్వారా ఈశ్వర్య త్రికాల జ్ఞానము ఉచ్చరింపబడుతుంది. అది విని జగదంబ సరస్వతి యొక్క ఉద్భవం అనగా అలౌకిక జన్మ కలుగుతుంది.
బ్రహ్మ యొక్క సర్వశ్రేష్ఠ రచనలలో జగదంబ సరస్వతి అత్యున్నతమైనటువంటి వారు. ఈ విషయాన్ని ఋషులు, కవులు శాస్త్రాలలో కూడా ఉల్లేఖించారు. దీనిని సరస్వతీదేవి యొక్క జన్మ శ్రీకృష్ణుని యొక్క జిహ్వ యొక్క అగ్రభాగం నుండి జరిగింది అని వర్ణించారు. దేవి భాగవత పురాణములో ఇంకా ఏమని రాశారు అంటే, శ్రీకృష్ణుడే ఈ ప్రపంచంలో దేవి సరస్వతి యొక్క పూజను ప్రారంభించాడు అని. ఈ ప్రసంగములో మేము ఇది కూడా తెలియచేయాలనుకుంటున్నాం. సంగమయుగంలో పరమాత్ముడు మరియు వారి సహయోగి అనన్యమైనటువంటి పిల్లల యొక్క ప్రతి కర్మ అనగా చరిత్ర భక్తి మార్గంలో స్మృతి చిహ్నంగా అవుతుంది. మరి ఈ విషయం కూడా ఆ చరిత్రల యొక్క చిత్రమే. ఈ స్మృతి చిహ్నం యొక్క చరిత్రను వర్ణిస్తూ జగదీష్ చంద్ర గారు తన అనుభవంలో రాశారు. ఒకసారి సాకార్ బాబా అన్నారట, చిన్న చిన్న కట్టె పుల్లలన్నీ ఏరుకొని తీసుకురండి, మాతా జగదంబకు అర్పితం చేద్దాము, అందరం కలిసి తల్లి యొక్క మహిమను పాడుదాము అని. అయితే బాబా జగదీష్ భాయ్తో అన్నారంట, బచ్చే నీకు జగదంబ యొక్క మహిమ యొక్క పాటలు తెలుసా, ఆరతి చేయటం వచ్చా అని అడిగారట. అన్నయ్య అన్నారంట, కొంచెం గుర్తుంది అని. అయితే అప్పుడు మేము ఆ విధంగానే చేసాం. చిన్న చిన్న కట్టె పుల్లలను ఏరుకొచ్చి వాటిని ఒక మూటగా చేశాం. ఆ రోజు మా కోసం మాతో పాటు తిరగడానికి రాలేదు. ఎప్పుడైతే మేము పాండవ భవనానికి చేరుకున్నామో అక్కడ జగదంబమ్మ బాబాను ఆహ్వానించడం కోసం నిలబడి ఉన్నారు. మేము కూడా ఆ కట్టె పుల్లల యొక్క మూటను వారి చరణాల దగ్గర పెట్టి నమస్కారం చేసి సగం తెరిచి ఉన్నటువంటి నేత్రాలతో చాలా ఆనందంతో మాతా సరస్వతి యొక్క ఆరతి చేయటం మొదలుపెట్టాం. అకస్మాత్తుగా ఇది చూసి జగదంబమ్మ చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. చాలా మాకు ఆనందం కలిగింది. ఏమనిపించింది అంటే, మా భక్తి పూర్తయింది. మేము భక్తిలో మా సరస్వతికి పూజ చేశాము, కానీ ఇప్పుడు మా మొత్తం భక్తిని మాతా సరస్వతికి సమర్పితం చేస్తున్నాం. ఆ దృశ్యం ఎలాంటిది అంటే, చిత్రకారులు దాన్ని వర్ణించలేరు లేదా దాన్ని గీయలేరు. ఆ సమయంలో మాకు భూమి మీద ఉన్నాము అనే స్పృహ లేదు, సమయం యొక్క ఆలోచన లేదు. సాక్షాత్ సరస్వతీదేవి ఈ నయనాలతో మమ్మల్ని చూశారు, వారి ముఖంతో హృదయ భావాలను వ్యక్తపరిచారు. మరి జగదంబమ్మ మమ్మల్ని ఎంత ప్రేమ చేసి ఉండొచ్చో అర్థం చేసుకోండి. ఋగ్వేదం అనుసారంగా వాక్కళ యొక్క ఈశ్వరి వాగ్దేవి యొక్క పేరు సరస్వతి. వాగ్దేవి సరస్వతి యొక్క నివాస స్థానము 3 రకాలుగా ఉంటాయి: భూమి, అంతరిక్షము, స్వర్గము. అందులో కూడా ఏమని చెప్పారు అంటే, భూమిపై ఉన్నటువంటి వాగ్దేవి యొక్క పేరు ఇలా, స్వర్గంలోని వాగ్దేవి యొక్క పేరు భారతి, అంతరిక్షవాసి వాగ్దేవి యొక్క పేరు సరస్వతి అని. దేవి భాగవత పురాణములో సమస్త జగత్తుకు కారణభూతురాలు ఆదిశక్తి పరమేశ్వరి అని వర్ణించారు. అది ఈ సృష్టిపైన 3 రూపాలలో మనం చూస్తూ ఉంటాం: మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి. ఇంకా ఏమని వర్ణించారు అంటే, పరాశక్తి ఆదిశక్తి యొక్క పరిశుద్ధిత సతోగుణాల యొక్క అంశము మరియు స్వరూపమే మహాసరస్వతి. దేవి సరస్వతికి రకరకాల పేర్లున్నాయి: భారతి, వాగీశ్వరి, సరస్వతి, ఆర్య, బ్రాహ్మి, శారద, కామధేను, వేదగర్భ, ఈశ్వరి, మహావిద్య, మహావాణి, స్వరాత్మిక, ఇలా మొదలైనటువంటి పేర్లు కలిగి ఉన్నారు. వీణావాణి, విద్యాదాయిని, బుద్ధిదాత్రి,
ఇలా రకరకాల పేర్లతో మహిమ చేస్తూ ఉంటారు. శాస్త్రాలలో సరస్వతీదేవి గురించి ఇంకా ఏమని వర్ణించారంటే, సమస్త సంశయాలను నివారించేటటువంటి దేవి, బోధస్వరూపిణి అని, వారి ఆరాధనతో సర్వరకాల సిద్ధులు ప్రాప్తిస్తాయి అని. దేవి సరస్వతి సంగీతము, కళలు, సాహిత్యం యొక్క అధిధాత్రి, అధిష్టాత్రి, స్వరము, లయము, తాళము, రాగము, ఛందము, అలంకారాలు అన్నిటి యొక్క ప్రాదుర్భావం దేవి సరస్వతి ద్వారానే జరిగాయి అని అంటారు. 7 రకాల స్వరాలతో వీరిని స్మరణ చేస్తూ ఉంటారు. అందుకని స్వరాత్మిక అని కూడా వర్ణిస్తూ ఉంటారు. ఈ 7 రకాల స్వరాలను, వాటి జ్ఞానాన్ని ప్రదానం చేస్తారు కనుక సరస్వతి అని పిలువబడ్డారు. ఎవరిపైనైతే దేవి సరస్వతి యొక్క కృప ఉంటుందో వారు విద్వాంసులవుతారు, కవులవుతారు, సాహిత్యకారులవుతారు, వాక్కళా ప్రవీణులవుతారు. దీనికి సంబంధించి అనేక పౌరాణిక చారిత్రక గాథలు ప్రచలితమై ఉన్నాయి. పురాణాలలో ఇంకా ఏమని చెప్పబడి ఉందంటే, ఒకసారి బ్రహ్మాజీ సరస్వతితో అన్నారట, బచ్చి, నువ్వు ఒక యోగ్య పురుషుడి యొక్క నాలుకపై కవితాశక్తిగా అయి నివసించు అని. అప్పుడు సరస్వతీదేవి బ్రహ్మ యొక్క ఆజ్ఞానుసారంగా యోగ్యమైనటువంటి వ్యక్తిని వెతకటానికి బయలుదేరారు. వెతుకుతూ నదీ తీరాన తపస్యలో లీనమై ఉన్నటువంటి వాల్మీకిని చూశారు. వారిపై ప్రసన్నమయ్యి వారి యొక్క నాలుకపై ఉపస్థితులయ్యారు. అప్పుడు వాల్మీకి మహాముని ద్వారా మహర్షి నోటి నుండి ఎలాంటి పదాలు వచ్చాయి అంటే, మా నిషాద ప్రతిష్ట త్వమగమః శాశ్వతీ సమః అంటే, ఈ రకంగా మహాకవి కాళిదాసు యొక్క జీవిత కథలో కూడా దీనికి సంబంధించి ఒక ప్రసంగం ఉన్నది. మహాకవి కాళిదాసుగా కాకముందు ఆయన ఒక గొర్రెల కాపరి. ఎప్పుడైతే అతడు కాళీమాత యొక్క ఆరాధన చేశాడో ఆమె ప్రత్యక్షమయ్యి అన్నారట, హే వత్స, ఏం వరం కావాలో కోరుకో అని. ఆయన అన్నాడంట, నాకు విద్యాబుద్ధులను ప్రసాదించు తల్లి అని. అప్పుడు కాళీమా అన్నదట, ధనము, బంగారము, రాజ్యము, వైభవము, అధికారాలు వద్దా అని. కాళిదాసుడు అన్నాడంట, నాకు ఏమీ వద్దు, కేవలం నాకు విద్యాబుద్ధులను ఇవ్వు అని. అప్పుడు కాళీమాత అతని నాలుకపై ఓం అనే పదాన్ని రాశారట. వెంటనే అతడు తెలివి తక్కువగా ఉన్నటువంటి గొర్రెల కాపరి నుండి తెలివైనటువంటి మహాకవి కాళిదాసుగా అయ్యాడు. కాళీమా విద్యాదేవి సరస్వతి యొక్క మరొక రూపం. కాబట్టి కవులు, సాహిత్యకారులు, వాక్కళా ప్రవీణులు, సంగీతజ్ఞులు వారందరినీ కూడా సరస్వతీ పుత్రులు, సరస్వతీ పుత్రికలు అని అంటారు. విశ్వంలోని పౌరాణిక చారిత్రక గాథలన్నీ కూడా అనంతమైన శక్తి కళలతో సంపన్నమైనటువంటి దేవి సరస్వతి యొక్క జీవన గాథను వర్ణిస్తూ ఉంటాయి. ఏ విధంగా భారతవాసులు శాంతి శీతలత కొరకు శీతలాదేవిని, విద్యాబుద్ధి కుశలత కొరకు సరస్వతీదేవిని, నిర్భయత మరియు పవిత్రత కొరకు దుర్గాదేవిని, కాళీమాతను పూజిస్తారు. అదేవిధంగా గ్రీసులో ఉన్నటువంటి వాళ్ళు దేవి అథేనాను విద్యాదేవిగా భావిస్తారు. అదేవిధంగా రోమ్లో ఉన్నటువంటి వాళ్ళు చంద్రలోకం యొక్క దేవి డయానాను నిర్భయత మరియు పవిత్రత యొక్క దేవిగా పూజిస్తారు. ఈ రకంగా దేవి సరస్వతి విశ్వవందనీయురాలు. విశ్వంలోని సర్వ సభ్యతలు కలిగిన వారు వారి యొక్క మహిమ వందన చేస్తారు. వారి గొప్పతనం అనంతమైనటువంటిది, అపారమైనటువంటిది. బ్రహ్మకుమార్ దాదా ఆనంద్ కిషోర్జీ
జగదంబ సరస్వతి యొక్క పరిచయాన్ని ఇస్తూ వారి అనుభవాన్ని తెలియచేశారు. దాదా ఆనంద్ కిషోర్జీ యజ్ఞం యొక్క ఆదిరత్నాలలో ఒకరు. బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత మధుబన్ ఆఫీసులో సర్వ కార్య వ్యవహారాలను సంభాళించేటటువంటి వారు. వారు 21 సెప్టెంబర్ 98న వారు తమ పాత దేహాన్ని త్యజించారు. వారు తన అనుభవంలో ఏమని తెలియచేస్తున్నారు అంటే, మనందరికీ శారీరకంగా జన్మనిచ్చేటటువంటి శారీరక తల్లి ప్రతి ఒక్కరికి ఉంటారు. కానీ ఆత్మిక దృష్టితో మనందరికీ తల్లి తండ్రి ఒక నిరాకారుడు, అశరీరి, పారలౌకిక పరమాత్ముడు, జ్యోతిర్బిందు శివుడు. అతడే లౌకిక తల్లిదండ్రులందరికీ కూడా తల్లి తండ్రి. లౌకికం మరియు పారలౌకికం తల్లి తండ్రి గురించి అందరికీ తెలుసు. కానీ పారలౌకిక తల్లి తండ్రి యొక్క పేరు, స్వరూపము, ధామము, కర్తవ్యము వీటన్నిటి గురించి ఎవరికీ సత్యమైన పరిచయం లేదు. కానీ సృష్టి చక్రంలో 5000 సంవత్సరాల కల్పంలో ఒకసారి వారు అవతరిస్తారు. అంతేకాకుండా మనకి అలౌకిక తల్లిని కూడా ప్రదానం చేస్తారు. ఆ అలౌకిక తల్లి కల్పంలో కేవలం ఒకసారి మాత్రమే, కొద్ది సమయం కోసమే ప్రాప్తిస్తుంది. వారి పేరే జగదంబ, ఆదిదేవి, మా సరస్వతి. ఇప్పుడు మనకు కలిగేటటువంటి ప్రశ్న ఏంటి అంటే, నిరాకార పరంపిత పరమాత్మ శివుడు అవినాశి, మనందరి ఆత్మలకు తండ్రి. కానీ జగదంబ శరీరధారి. ఆమె ఏ విధంగా జగన్మాత అవుతుంది? మరి దీనికి సరైన జవాబు కావాలి అంటే జగదంబ యొక్క అలౌకిక కర్తవ్యాలను అర్థం చేసుకోవాలి. ఈ అలౌకికమైనటువంటి తల్లి యొక్క పూర్తి కర్తవ్య వాచకమైనటువంటి పేరు శివవంశీ బ్రహ్మకుమారి ఆదిదేవి జగదంబ సరస్వతి. మా సరస్వతిని విద్యాదేవి, జ్ఞానదేవిగా అందరూ భావిస్తారు. వారి చేతులలో వీణ అలంకారం కలిగి జ్ఞాన వీణను మ్రోగించేదానికి గుర్తుగా చూపించారు. అయితే ఆలోచించే విషయం ఏమిటి అంటే, జ్ఞానసాగరుడు పరమాత్మ శివుడైతే మాతా సరస్వతి దగ్గర ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? తప్పకుండా మనకి ఏమర్థమవుతుంది అంటే, పరమాత్మ శివుని ద్వారానే మొత్తం జ్ఞానం ప్రాప్తి చేసుకున్నారు. కాబట్టి జ్ఞానేశ్వరి, జ్ఞానం యొక్క దేవిగా పిలువబడ్డారు. సృష్టి చక్రంలో ఎప్పుడైతే ఘోర కలియుగి పతిత సృష్టి యొక్క అంతిమ సమయం వస్తుందో, ఎప్పుడైతే పాపాల కుండ నిండుతుందో, అప్పుడే గీతా భగవంతుడు నిరాకార పరమాత్మ శివుడు మనుష్యులను పతితుల నుండి పావనంగా తయారు చేసి కొత్త సత్యుగి సృష్టి యొక్క పునఃస్థాపన చేయటానికి ప్రజాపిత బ్రహ్మ యొక్క సాకార రథం భగీరథుడు అనగా భాగ్యశాలి శరీర రథాల్లో ప్రవేశించి అవతరించారు. పరమాత్ముడు బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని స్థాపన చేశారు అని అందరూ కూడా నమ్ముతారు. అదేవిధంగా బ్రహ్మ ముఖముతో సన్ముఖంగా సత్యమైన ఈశ్వర్య జ్ఞాన అనే గీతను విని ధారణ చేసేటటువంటి బ్రహ్మముఖ వంశావళి సత్యమైన బ్రాహ్మణులు, బ్రహ్మకుమారులు, వికారాలతో యుద్ధం చేసేటటువంటి అహింసక శివశక్తి సైన్యం యొక్క సేనాని మాతా సరస్వతి. ఆమె జ్ఞానసాగరుడు, అమరనాథుడు పరమాత్మ శివుని యొక్క జ్ఞానాన్ని బుద్ధి అనే కలశములో ధారణ చేసి మిగతా కుమారీల సహితంగా చైతన్య జ్ఞాన గంగలగై మనుష్యాత్మలకు జ్ఞానామృతం ద్వారా పతితుల నుండి పావనంగా తయారు చేసేటటువంటి అలౌకిక సేవ చేశారు. ఈ రుహానీ సేవతో ఈ కలియుగి భ్రష్టాచారి సృష్టి ముళ్ళ అడవి నుండి సత్యుగి శ్రేష్టాచారి దైవీ పూల తోటగా మారుతుంది. ఈ అలౌకిక కర్తవ్యం యొక్క స్మృతి చిహ్నంగానే
భారతదేశంలో నదుల పేర్లు గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి ఇలా మొదలైనటువంటి పేర్లను ఉంచి మహిమ చేశారు. సరస్వతి గుప్త నది కాబట్టి ప్రజాపిత బ్రహ్మ మరియు శివవంశి బ్రహ్మకుమారి సరస్వతి ఈశ్వర్య జ్ఞాన యోగ బలంతో కొత్త సత్యుగి సృష్టి యొక్క పునఃస్థాపన చేస్తున్నారు. కాబట్టి వారిని జగత్ యొక్క అలౌకిక తండ్రి మరియు తల్లి అని అంటారు. వారి యొక్క అలౌకిక కర్తవ్యాలు కలియుగ అంతిమము, సత్యుగం యొక్క ఆది సంధికాలం అనగా సంగమ సమయంలో జరుగుతాయి. కాబట్టి సరస్వతిని సంగమం దగ్గర చూపిస్తారు. కానీ ఈరోజు అలహాబాదులో నీళ్ల నదుల యొక్క సంగమమే సత్యమైనదని భావించారు. వాస్తవంగా సంగమయుగము భక్తి మార్గంలోని ఈ స్మృతి చిహ్నం మాత్రమే. కొత్త సృష్టి యొక్క ఆది సమయం కర్తవ్యము చేసేటటువంటి కారణంగా జగదంబను ఆదిదేవి అని కూడా అంటారు. జగదంబ మరియు మిగతా శివశక్తులు పరమాత్మ శివుని యొక్క ఆదేశానుసారంగా కలియుగ పతిత ప్రపంచంతో దూరంగా మిగతా మనుష్యాత్మలను సత్యుగి వైకుంఠ ధామంలో భవిష్యత్తు 21 జన్మల కోసం జీవన్ముక్త దేవ పదవిని ప్రాప్తింప చేయటానికి ఈశ్వర్య సేవ యొక్క కర్తవ్యం చేసిన తీరు చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి పరమాత్మ శివుడు కలియుగ అజ్ఞానాంధకార రాత్రిని తొలగించటం కోసం అవతరించినటువంటి గుర్తుగానే శివరాత్రి పండుగను జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా శివశక్తులకు స్మృతి చిహ్నంగా నవరాత్రి సంవత్సరంలో 2 సార్లు జరుపుతారు. భక్తులు రాత్రి సమయంలో జాగరణ చేయటం కూడా ఈ దేవీల ద్వారా కలియుగ అంతిమం అనేటువంటి రాత్రిలో మనుషులకు జ్ఞానాన్ని వినిపించి ఘోర అజ్ఞానం అనే కుంభకర్ణ నిద్ర నుండి మేల్కొల్పిన దానికి గుర్తుగా జాగరణలు చేస్తూ ఉంటారు. దేశమంతా కూడా అలౌకిక తల్లి జగదంబ యొక్క మందిరాలు అంబ, కాళీ, సరస్వతి విభిన్నమైనటువంటి పేర్లతో మనం ప్రపంచమంతా చూస్తూ ఉంటాం. కానీ నేటి భక్తజనులు ఈ దేవీల గురించి యథార్థంగా తెలుసుకోలేదు. వారికి సంబంధించినటువంటి మహత్వం గురించి తెలియదు. వాస్తవంగా చూస్తే సత్యుగి శ్రీ రాధ, శ్రీ లక్ష్మి, త్రేతాయుగి శ్రీ సీత మొదలైనటువంటి రాజరాజేశ్వరి దేవీల యొక్క మహిమ కూడా చేస్తూ ఉంటారు. కానీ దుర్గా, అంబ, కాళీ, సరస్వతి యొక్క మేళాలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఈ మేళాలలో భక్తుల యొక్క గుంపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమూహము రాజరాజేశ్వరి దేవీల సంబంధంలో మాత్రం లేదు. సంగమయుగంలో పరమాత్మ శివుడు ద్వారా జ్ఞానామృతాన్ని ధారణ చేసి మిగతా ఆత్మలందరికీ అందించిన ఫలస్వరూపంగా శక్తులు భవిష్యత్తు సత్య త్రేతాయుగాలలో ఉన్నటువంటి రాజరాజేశ్వరీలుగా అవుతారు. భక్తులు రాజరాజేశ్వరి అయినటువంటి శ్రీ లక్ష్మీదేవి నుంచి కేవలం ధనాన్నే కోరుకుంటారు. కానీ జగదంబ ద్వారా ధనము, ఆయువు, భాగ్యము, సంతానం అన్ని కోరికలను కోరుతూ ఉంటారు. వాస్తవంగా మా అంబ సంపూర్ణ సుఖశాంతుల యొక్క భాగ్యాన్ని స్థిరంగా అందించేటటువంటి కామధేనువు. అంతేకాకుండా వారు విద్యాదేవి. ఈశ్వర్య జ్ఞానం లేకపోతే గతి లేదు అని అంటూ ఉంటారు. నేటి మనుషులకు సంగమయుగి జ్ఞానేశ్వరి, సత్య త్రేతాయుగి రాజరాజేశ్వరి దేవీల యొక్క కర్తవ్యం మరి వారి యొక్క చరిత్రల గురించి అంశమాత్రంగా కూడా జ్ఞానం లేనేలేదు. పరమాత్మ శివుని భక్తులు అమరనాథుడు, సోమనాథుడు, విశ్వనాథుడు ఇలా అనేక కర్తవ్య వాచకమైనటువంటి పేర్లతో గుర్తు చేస్తారు. అదేవిధంగా జగజ్జనని మాను కూడా అంబ, దుర్గా, కాళీ, శీతల, సరస్వతి మొదలైనటువంటి పేర్లుతో మహిమ చేస్తూ ఉంటారు. దుర్గా అనగా ఒక కోటలాగా గట్టిగా చేస్తారు. అంటే మాయ మన దగ్గరికి వచ్చేటటువంటి ధైర్యం లేకుండా చేస్తారు. కాబట్టి దుర్గా ఒక కోటలాగా
మాయను మన దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. అబలలకు బలాన్ని ఇచ్చేటటువంటి దేవి పరమాత్మ శివునితో యోగయుక్తంగా ఉండి సింహ వాహనం యొక్క రూపాన్ని ధారణ చేశారు కాబట్టి సింహంపై సవారీ చేసినట్టు చూపిస్తారు. ఇంకా మాని కాళీ రూపం యొక్క భయంకరమైన రూపాన్ని ఎందుకు చూపించారంటే ఆసురీ వృత్తి కలిగినటువంటి మనుష్యులను, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలను, వికారాలను బలి తీసుకున్నారు కాబట్టి అలాంటి భయానకమైనటువంటి రూపాన్ని చూపించారు. అంతేగాని మనుష్యులు ఆశ్చర్యకరంగా ఎలా చూపించారు అంటే పుర్రెల మాలను ధరించినట్టు చూపించారు. హింస చేయటం పాపము, కానీ వాస్తవంగా మన బలహీనతలను బలి తీసుకుంటారు. మాతా సరస్వతి పరమాత్మ శివుని యొక్క జ్ఞానాన్ని వినిపించి ఆత్మలందరికీ మార్గాన్ని చూపించారు కాబట్టి శీతల సరస్వతి అని అంటారు. వర్తమాన సమయం అతి ధర్మగ్లాని సమయం. దేవీ దేవతల యొక్క కాలము మరియు కర్తవ్యాల గురించి సత్యజ్ఞానం చాలా కాలం నుండి ప్రాయలోపమైనటువంటిది. వాస్తవంగా సరస్వతీదేవి బ్రహ్మ యొక్క పుత్రిక, దత్తపుత్రిక. సరస్వతీదేవి యొక్క జ్ఞానము, దివ్య గుణాల ధారణ బ్రహ్మ పిత నుండి లభించినటువంటిది. మరి బ్రహ్మ బాబా యజ్ఞాన్ని సంభాళించటం కోసం వారిని యజ్ఞమాతగా నియమించారు. వారిని ఇతర ధర్మాల వాళ్ళు యాడమ్ అండ్ ఈవ్ అంటే బ్రహ్మ సరస్వతిని యాడమ్ అండ్ ఈవ్గా, ముస్లిమ్స్ ఆదం బీబీగా వర్ణిస్తూ ఉంటారు. వారి ద్వారానే సృష్టి ప్రారంభమైంది అని కూడా తెలియపరుస్తూ ఉంటారు. పరమాత్మ శివుడు బ్రహ్మ ద్వారా కొత్త సృష్టి యొక్క స్థాపనార్థం భారతదేశంలో రుద్రగీత జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ యజ్ఞం యొక్క మరొక పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం. బ్రహ్మకుమారి సరస్వతి పరమాత్మ యొక్క ఈ యజ్ఞానికి యజ్ఞమాతగా ఈ జగదంబ యొక్క కర్తవ్యాన్ని నిలబెట్టుకున్నారు. మనందరం బ్రహ్మకుమార్ కుమారిలం. ఆ అలౌకిక మాత యొక్క ముఖ వంశావళి జ్ఞాన సంతానము. అచ్చ. ఓం శాంతి.